అందరికీ నమస్కారం. నేను వాహి. ఈ రోజు మనం కుల్కుమలై వెళ్తున్నాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఫన్ ఉంటుంది. మనల్ని ఇప్పుడు జీప్ లో తీసుకెళ్లేది సురేష్ చేట. చేట అంటే మలయాళంలో అన్నయ్య అని. నిన్న నైట్ సురేష్ చేట కాల్ చేసి 4 కల్లా రెడీగా ఉండండి అని చెప్పారు. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సరే అని మేము అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం జీప్లన్నీ లైన్ లో ఉన్నాయి. అందుకే అనుకుంటా ఈయన 4 కి రెడీగా ఉండండి అని చెప్పారు. వే చూసారు కదా ఎలా ఉందో. ఒక్క జీప్ వెళ్ళడానికి వే ఉంది. హిల్ స్టేషన్ కి వెళ్ళడానికి మనం 32 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు వెళ్లే వే చాలా బాగుంది. తర్వాత అసలు మనుషులు సీట్లో కూడా కూర్చోలేం, అంత ఘోరంగా ఉంది. ఈ హిల్ స్టేషన్ కి జీప్స్ లో మాత్రమే వెళ్ళగలం. మొత్తం ఇక్కడ 220 జీప్లు ఉంటాయంట. ఈ రోజు అయితే 200 జీప్లు పైదాకా వచ్చాయంట. మన జీప్ ముందు ఒక 50 జీప్లు అయితే వెళ్ళాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సురేష్ చేట వాటన్నిటిని క్రాస్ చేసుకుని ముందుకెళ్లారు. ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫన్ ఉంటుందని. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే మాత్రం ఈ రైడ్ అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇది. ఈ వీడియోలో అంత క్లారిటీగా అనిపించట్లేదు కదా, అందుకే వే గురించి నేను చెప్తున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ అయితే అస్సలు బాగోదంట. ఈ మొబైల్స్ గానీ పర్సెస్ గానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అని అన్నారు. మీరేమన్నా వీడియోస్ తీసుకోవాలని అంటే ఇప్పుడే తీసుకోండి అని చెప్పారు. మన లెఫ్ట్ సైడ్ ఏమో పెద్ద పెద్ద కొండలు, రైట్ సైడ్ ఏమో టీ ఎస్టేట్ అన్నమాట. ఒక్క జీప్ లో 4 or 5 మెంబర్స్ మాత్రమే ఎక్కిస్తారు. ఒక స్టాప్ దగ్గర అయితే జీప్లన్నీ ఆపేస్తారు. అక్కడి నుంచి మనం నడుచుకుని పైకంటూ వెళ్ళాలి. ఒక పక్కనేమో చల్లగాలి, ఇంకొక పక్కనేమో ఎత్తు ఎక్కాలి. సుజాత మై మర్ జాతా తుమారా చుట్టూ ఫిర్ జాతా అది నా తలరాత. ఫైనల్ గా మనమైతే వ్యూ పాయింట్ కి వచ్చేసాం. ఇంకా మన సూర్య గారు రావడమే లేటు. అదేనండి మన సూర్యుడు. సూర్యుడిని క్యాప్చర్ చేయడానికి అందరూ మొబైల్స్ పెట్టుకుని వెయిట్ చేస్తూ మబ్బులు ఉండడం వల్ల అనుకుంటా అంతగా అయితే కనిపించట్లేదు. ఎలా అయినా పర్లేదు, వర్షం వచ్చినా పర్లేదు, అలా నుంచుని మనం ఈరోజు సన్ రైజ్ ని క్యాప్చర్ చేసేద్దాం. సూర్యుని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. ఇలా వీడియోలో కాకుండా కళ్ళతో చూస్తే ఆ అనుభవమే వేరు. మీరు మాత్రం కేరళ వెళ్తే ఈ కుల్కుమలై హిల్ స్టేషన్ ని అస్సలు మిస్ అవ్వకండి. ట్రస్ట్ మీ, వర్త్ వర్మ, వర్త్. వర్షం పడకుండా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుందంట. అసలు ఇప్పుడే ఇలా ఉంది అని అంటే వర్షం పడకుండా ఉన్నప్పుడు ఇంకెంత బాగుంటుందో. మేమైతే సూపర్ హ్యాపీ అన్నమాట. వర్షం పడడం వల్ల మేము ఫస్ట్ డే అంతగా ఏమీ చూడలేకపోయాం. సెకండ్ డే మాత్రం ఈ హిల్ స్టేషన్ కి వెళ్ళడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సన్ రైజ్ అవుతూ ఉంటే ఆ వెలుగుకి చుట్టుపక్కల ఉన్న కొండలు, పొగమంచు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంత దూరం వచ్చిన తర్వాత ఫొటోస్ దిగకపోతే ఎలాగా? సరే కొన్ని ఫొటోస్ నేచర్ని అలాగే మనం కూడా దిగేద్దాం.
ఫోటో సెషన్స్ అయితే అయిపోయింది. ఇంకా తిరిగి వెళ్ళే దారి చూడండి. సరే ఇంకా మరి మంచిగా మలయాళం పాటలు వినుకుంటూ అలా కిందకి వెళ్ళిపోదాం. మళ్ళీ మనకి కాపీ రైట్స్ ఇష్యూ వస్తాయి కదా, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. కేరళ మళ్ళీ కుల్క్మలై వెళ్ళడానికి ఇంకొకసారి ట్రిప్ వేయచ్చు, అంత అద్భుతంగా. ఈ సన్ రైజ్ చూడడానికి కేరళనే వెళ్ళాలా అని అంటే అవును, కుల్క్మలయే వెళ్ళాలి. ఈ జీప్ ఎక్స్పీరియన్స్ అలాగే ఈ మంచి నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి దొరికినట్టు ఇక్కడ కేరళలో వైట్ రైస్ అయితే దొరకట్లేదు, అదే కొంచెం కష్టంగా ఉంది నాకు. కొంచెం ఫుడ్ విషయంలో నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడ్డాను తప్ప మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేను ఇక్కడ స్పైసీ ఫుడ్ దొరకదు, అలాగే పానీపూరి చాట్ లాంటివి కూడా దొరకవు. అందుకే అనుకుంటా ఇంత హెల్దీగా ఉన్నారు వీళ్ళు. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే భోజనంతో పాటు వీళ్ళు పత్తిముగం వాటర్ అలాగే శంఖం పువ్వు వాటర్ తాగుతున్నారు. కేరళ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఇడియాపం అలాగే పుట్టు కాలాప్పం, వీటిలోకి నల్ల శనగల కర్రీ కాంబినేషన్ అన్నమాట. ఇంచక్క పొద్దున్నే మంచిగా ప్రోటీన్ అందుతుంది. మేం చిన్నప్పుడు పుట్టు బాగా తినేవాళ్ళం. మాకెలా అలవాటు అని అంటే మేము కేరళ టీచర్స్ దగ్గర చదువుకున్నాము, ఇంకా వాళ్ళతోనే ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు వాళ్ళు కేరళ రైస్ వండుకోవడం అయితే చూడలేదు. మేము కేరళ వెళ్ళిన తర్వాత వాళ్ళని తలుచుకొని రోజు లేదు. మా దగ్గర వాళ్ళ కాంటాక్ట్స్ లేదు. మా మిస్ పేరు రాధామణి మిస్. ఆవిడి పెట్టే సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం. వాటితో పాటు పెసర్ల కర్రీ ఉండేవారు, అద్భుతం అంతే. కానీ వాళ్ళతో ఉన్న మెమరీస్ అయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. సరే మన ట్రిప్ విషయానికి వస్తే ఈయనే మన సురేష్ చేట. ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సురేష్ చేట డ్రైవింగ్ కి 5/5 ఇవ్వాల్సిందే. మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారంటే తప్పకుండా ఉండాల్సింది పాకెట్ ఫ్రెండ్లీ రెయిన్ కోట్. ఎప్పుడు వర్షం వస్తుందో ఎవరికి తెలీదు. కొంచెం వీడియోస్ రావడానికి లేట్ అవుతుంది, సారీ ఫర్ దట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.